దానికి పెడుతున్న ఖర్చు. కానీ నా ఉద్దేశం సమస్య రాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల కోసం మనం రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సరైన విధంగా ముందుకు వెళ్ళాలి. అందుకే తెలంగాణ రాష్ట్రంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కు సంబంధించిన మహిళలు 67 లక్షల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళని 1 కోటి మంది మహిళల్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో మెంబర్స్గా చేర్చాలని, వాళ్ళందరికీ కూడా ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువల్గా ఒక ఐడి ఇచ్చి, ఒక గుర్తింపు కార్డు ఇచ్చి, ఒక యూనిక్ నెంబర్ ఇచ్చి వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ బిల్డ్ చేయాలి. ఎందుకంటే మహిళలే ప్రధానంగా క్యాన్సర్ బారిన పడుతుండ్రు, మహిళలకే ప్రధానంగా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. ఒక హెల్త్ కార్డ్ అంటే ఒక పేషెంట్ ఎక్కడైనా మారుమూల గ్రామాలలో ఉండే నిరక్షరాస్యులైన పేషెంట్ కూడా ఏదైనా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ హెల్త్ కార్డ్ ఇస్తే ఆ యూనిక్ నెంబర్తోని వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అంతా, వాళ్ళ హిస్టరీ అంతా కూడా తెలిస్తే అప్పుడు డాక్టర్స్కి ట్రీట్మెంట్ చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడున్న ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్స్ ఉండేవాళ్ళు. ఫ్యామిలీ డాక్టర్ అని ఎందుకు అనేవాళ్ళు అంటే ఫ్యామిలీ మెంబర్ ఎంత ఇంపార్టెంటో డాక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్ అని ఫ్యామిలీ డాక్టర్ అనేవాళ్ళు. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ పోయింది, స్పెషలిస్ట్ వ్యవస్థ వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళంగానే ఏదో ఒక స్పెషలిస్ట్ వచ్చేసి దానికి కావాల్సిన పరీక్షలు చేస్తుంది. దాంతో పేషెంట్ అండ్ డాక్టర్ మధ్యలో ఉండాల్సిన ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేది లేకుండా పోయింది. జస్ట్ ట్రాన్సాక్షనల్ రిలేషన్ లాగా ఈ వైద్యము అనేది వచ్చింది. రెండవది ఖరీదుగా మారింది. ఈ రెండింటిని బ్రేక్ త్రూ చేయాలి అని అంటే ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయడం ద్వారా ఎవరికైనా ఎక్కడికైనా వెళ్తే ఆ పేషెంట్కి గతంలో ఏం సమస్య వచ్చింది, ఏ రకమైన వైద్య సహాయాన్ని అందించారు, అత్యవసరంగా ఇప్పుడు ఆ పేషెంట్కి అందించాల్సిన వైద్యం ఏందనేది కూడా డాక్టర్లకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇంతకుముందు మీరు చూపించిన జననీ మిత్ర ఏదైతే యాప్ ఉన్నదో నిజంగా పేదలకు బాగా ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ జననీ మిత్ర యాప్ను వినియోగించుకోవడానికి మా ప్రభుత్వం తరఫున ఒక అధికారుల బృందాన్ని మీ దగ్గరకు పంపిస్తాను. వాళ్ళకి చెప్తే తప్పకుండా దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వినియోగంలోకి తీసుకొస్తుంది. రీసెంట్గా మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ హైదరాబాద్లో మనం నిర్వహించినాం. ఒక పక్కన యుద్ధ వాతావరణం, శాంతి భద్రతల సమస్యలు చర్చలు జరుగుతున్నా హైదరాబాదు నగరం ప్రశాంతంగా ఉంటుంది, శాంతి భద్రతలకు సమస్య లేదు. ప్రపంచ దేశాలలో ఉన్న అతిథులందరికీ ఆతిథ్యం ఇవ్వగలము. ఇదొక హైలీ ప్రొటెక్టెడ్ సిటీ అని మనం నిరూపించినాం. దాంట్లో భాగంగానే చాలా దేశాలకు, విదేశాలకు వెళ్ళినప్పుడు మనము చాలా వెనుకబడిన దేశంగా మాట్లాడుతూ ఉంటారు. అందుకోసమని మిస్ వరల్డ్ కాంపిటీటర్స్ని అందరినీ నేను ఏఐజీ హాస్పిటల్కి పంపించండి, చూపించండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఒక విజిట్ పెట్టించిన వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ కింద. ఐ డోంట్ థింక్ సో ఇప్పటివరకు ఎప్పుడు మిస్ వరల్డ్ కాంపిటీషన్స్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు టేకప్ చేయలేదు. ఫస్ట్ టైం వీ హ్యావ్ టేకన్ ఎ డెసిషన్ టు దట్. వీ వాంటెడ్ టు షో అవర్ స్ట్రెంగ్త్, వీ వాంటెడ్ టు షో అవర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, అవర్ క్వాలిటీ ఆఫ్ హెల్త్. సో అందుకోసమని వాళ్ళని స్పెసిఫిక్ సర్టెన్ ఏరియాస్లో హైదరాబాద్లో ఉండే చార్మినార్ దగ్గర ఉండే మన షాపింగ్ మాల్స్ అనుకోండి, మన చారిత్రాత్మకమైన మన కట్టడాలు కావచ్చు, లేకపోతే మన టెంపుల్ హిస్టరీని, మన టెంపుల్స్ హెరిటేజ్ హిస్టరీని, రామప్ప టెంపుల్ కావచ్చు, 1000 స్తంభాల గుడి కావచ్చు, చార్మినార్ కావచ్చు, ఏఐజీ హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకు చూపించినామంటే ప్రపంచ దేశాలతో న్యూయార్క్, టోక్యో లాంటి నగరాలు, సౌత్ కొరియాతో మేము పోటీ పడగలుగుతున్నాం, జపాన్తో మేము కాంపీట్ చేయగలుగుతున్నాం అని చెప్పడానికి, వాళ్ళందరికీ అర్థం కావడానికే వాళ్ళందరినీ వీటన్నిటికీ చెప్పడం జరిగింది. ఫైనల్ కాంపిటీషన్స్లో నాకు తెలిసి 1, 2, 3లో ఎవరో ఒకరు రెఫర్ చేసింది. సెకండ్ విన్నర్ షీ హెస్ కోటెడ్ ఏఐజీ గురించి. అక్కడ కాంపిటీషన్లో సెకండ్ వచ్చిన మిస్ వరల్డ్ 2 ఏఐజీ గురించి ప్రస్తావించడం జరిగింది. ఖచ్చితంగా ఇది మన హైదరాబాద్ నగరానికే ఒక గౌరవం. ఈరోజు ఏఐజీ హాస్పిటల్ గౌరవం కాదు, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఇంత గొప్ప హాస్పిటల్ ఉన్నది అని గుర్తించడం, ప్రపంచ దేశాలందరికీ తెలిసేట్టుగా వాళ్ళు చెప్పడం వల్ల మన నగరం యొక్క ప్రతిష్ట పెరిగింది. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైద్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కార్పొరేట్ సెక్టర్లనే కాకుండా ప్రభుత్వ రంగంలో కూడా ఈ వైద్య సహాయాన్ని అందించాలని మోర్ దాన్ 100 years హిస్టరీ ఉన్న ఉస్మానియా హాస్పిటల్ ఇప్పుడు అక్కడ బిల్డింగ్ కానీ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలను ఎదుర్కొంటుంది అని చెప్పి గుర్తించి
గోషా మహల్లో 30 ఎకరాలలో 2,700 బెడ్స్తోని దాదాపుగా 3,000 కోట్లతోని ఈరోజు నూతనంగా ఉస్మానియా హాస్పిటల్ని మనం నిర్మించుకోబోతున్నాం, పనులు ప్రారంభించినాం. ఇది పేదలకు వైద్యాన్ని అందించడే కాదు, చదువుకునే విద్యార్థులకు చదువుకోవడానికి సరైన వసతులు కల్పించడంతో వాళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్గా వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని, అదేవిధంగా నిమ్స్లో కొత్తగా న్యూ బ్లాక్ను ఒక 2,000 బెడెడ్తోని నిమ్స్లో ఒక కొత్త బ్లాక్ను మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా వరంగల్లో ఇంకొక 2,000 బెడెడ్ హాస్పిటల్ని మనము నిర్మించుకుంటున్నాం, ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉంది. అదేవిధంగా టిమ్స్ అల్వాల్ సికింద్రాబాద్లో అల్వాల్లో ఇంకొక 1,000 బెడెడ్ హాస్పిటల్ని మనం కట్టుకుంటున్నాం. అదేవిధంగా ఎల్బీ నగర్లో కూడా ఇంకొక 1,000 బెడెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం. సనత్ నగర్లో ఇంకొక 1,000 బెడెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం. ఇవన్నీ దాదాపుగా ఒక ఉస్మానియా హాస్పిటల్ కంప్లీట్ చేయడానికి 2.5 years పట్టొచ్చు. మిగతా హాస్పిటల్స్ అన్నీ కూడా బై December 9, 2024